హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నా. ఏంటిదని చూస్తురా? ఫంక్షన్కి వెళ్ళిన ఫ్రెండ్స్, నేను శారీ ఫంక్షన్. తను మా పిన్ని వాళ్ళ కూతురు, కర్నూలులో ఉంటారు వాళ్ళు. మీకు తెలుసు, ఆల్రెడీ ఇంతకుముందు కూడా చూసిరు అనుకుంటాను నేను, నాకు తెలిసి. పిండి వంటలు చూడండి ఫ్రెండ్స్, చూస్తున్నా నోరిపోతుంది కదా. ఇవి గర్జలు, మురుకులు, ఇవి కూడా గర్జలే. లడ్డు, డ్రై ఫ్రూట్ లడ్డు, జాంగ్రీ, మైసూర్ పాక్, అరిసెలు, ఫ్రూట్స్ అన్నీ చూస్తుంటే మస్తు నోరిపోతుంది. అవి ఇప్పుడు చూస్తుంటే కానీ అవి ఆరిపోయి ఎక్కడెక్కడికో డిస్ట్రిబ్యూట్ అయిపోయింది. కానీ అవి చూస్తుంటే మాత్రం నోరిపోతుంది కదా, తినాలనిపిస్తుంది. డెకరేషన్ ఎలా ఉంది చెప్పండి ఫ్రెండ్స్? సూపర్ ఉంది, నాకైతే బాగా నచ్చింది. ఇంట్లోనే చేసిర్రు. మీరు గృహప్రవేశం అప్పుడు కూడా వీడియో పెట్టిన నేను. పెద్దగా ఉంటుంది అనమాట హాలు. తను మా అమ్మ ఫ్రెండ్స్, మీరు చూసిరో లేదో, నా కూతురు. ఇంకా వీళ్ళంతా రిలేటివ్స్. ఇంకా బాబాయ్ వాళ్ళ సైడ్ బాబాయ్ వాళ్ళ అమ్మ, బాబాయ్ వాళ్ళు యాక్చువల్గా 5 అన్నదమ్ములు అనమాట. అగో వాళ్ళ మమ్మీ, బాబాయ్ వాళ్ళ మమ్మీ ఇంకా గట్టి ఉంటుంది నానమ్మ. మా పిన్ని, మా బాబాయ్ అయినా పెద్ద మా బాబాయ్ అనమాట. మా మా ఊర్లో అయితే, మరి మా ఇంట్లో అయితే ఇట్లనే అవుతుంది ఫంక్షన్ అయితే. మరి మీ సైడ్ ఎట్లా అవుతుందో తెలియదు, చెప్పాలి మీరే. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎట్లా చేస్తారని. ఫస్ట్ అయితే ఇక మేనమామ ఉంటారు కదా, మా మేనమామ వాళ్ళు రాలేదు యాక్చువల్గా, దూరంలో ఉన్నారు. దాంతో ఎండాకాలం కదా, ఎండలు మస్తు ఎండలు కొడుతున్నాయి, అందుకని చెప్పి వాళ్ళు రాలేకపోయారు అనమాట. అదే మా బాబాయ్ వాళ్ళ సైడ్ ఉంటారు కదా, వాళ్ళ సైడ్ నుంచి పెట్టిస్తారు. ఫస్ట్ ఒడి నింపుతారంటారు కదా, అట్లా. బాగుందా? మా సిస్టర్ నేనే రెడీ చేసిన ఫ్రెండ్స్, మొత్తం A to Z. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మా పిన్ని నన్ను ఎక్కువ మేకప్ వేసిన ఉంటుంది, ఏమన్నా మేకప్ వేసిన ఏమి వేయలే కదా, మంచిగా ఉంది కదా, మస్తు రెడీ చేసిన. పండ్లు ఇట్లా అన్నీ పెడతారు అనమాట, ఒడి పెట్టి ఒడి బట్టలు మన అట్లా. మరి మీ సైడ్ ఎట్లా చేస్తారో నాకేదో తెలియదు. బాగుంది కదా స్మైల్. అన్ని పిండి వంటలు కూడా ఓన్గానే చేపించారు పక్కన, సూపర్ ఉన్నాయి. ప్రతి ఒక్కటి టేస్ట్ చేయించారు అనమాట. తినలేక చచ్చిపోయింది. అంతగా ఓవరాల్గా మా సిస్టర్ ఎట్టుందో చెప్పండి అబ్బా. మా సిస్టర్ ఎట్లుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీళ్ళందరూ బాబాయ్ వాళ్ళ బ్రదర్స్ అనమాట, తన చిన్న బాబాయ్. ఇంకా అందరు ఏమేమవుతారో పక్కగా అయితే నాకు గుర్తుకైతే లేదు. మళ్ళీ అన్నీ కవర్ చేయలేకపోయినా, కొంతమందిని కవర్ చేసిన. ఇది ఇంకొక బాబాయ్, ఎందుకంటే కొంచెం అనివార్య కారణాల వల్ల తీయలేకపోయాను అనమాట. మొత్తం తీసిన వరకైనా పెడదామని, మెమొరబుల్గా ఎప్పటికీ ఉంటుంది కదా. మా సిస్టర్, మా ఓన్ సిస్టర్ తను, మా మర్ది. మీకు తెలుసు కదా మా చెల్లెలు. వీళ్ళు ఇంకా రిలేటివ్స్, బాబాయ్ వాళ్ళ సైడ్ అంతా వీళ్ళంతా. మా సైడ్ అయితే ఓన్లీ మా ఫ్యామిలీ పోయినాం ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా దూరం ఉంటుంది. అమ్మ వాళ్ళ కర్నూలుకి వెళ్ళాలంటే 2-3 ట్రైన్లు మారాలి. మేమైతే ఇబ్బంది ఉంటుందని వాళ్ళు ఎవరు రాలేకపోయారు. వీళ్ళంతా అక్కడక్కడ వాళ్ళే, ఇంకా నియర్ బై అంటే పక్కనే కాదులేండి, కర్నూలు కదా, ఇంకా పక్కన వేరే డిస్టిక్, కడప డిస్టిక్, అనంతపూర్ డిస్టిక్ అట్లా. అమ్మ నాన్న అందరూ ఎవరికి చూసినా గిఫ్ట్లు వాళ్ళకి తెచ్చారనమాట. వచ్చేసిన నేనైతే ఆ ఎండలకు భరించలేక చాలా సింపుల్ శారీ కట్టుకున్నా ఫ్రెండ్స్, ఎందుకంటే ఆ ఎండకి అసలు అయితలేదు. అందుకని చెప్పి సింపుల్ శారీ తీసుకొని పోయినాయి. నేను ఎట్లా ఉన్నానో చెప్పండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మర్చిపోకండి. ఏదో అట్లా నార్మల్గానే రెడీ అయినా నేనైతే. అసలు ఇట్లా కారిపోతున్నాయి చెమటలు, అసలు ఎంత ఏసీ వేసినా, ఎన్ని ఫ్యాన్లు ఉన్నా కూడా అయితలేదు అసలు. పిల్లలు మొత్తానికైతే సక్సెస్ఫుల్గా అయితే ఫంక్షన్ అయితే మంచిగా జరిగిందనమాట. తర్వాత ఫంక్షన్ అంటే మనకేముండాలి, మెయిన్ వంటలు ఉండాల్సిందేగా. పదండి మీకు చూపిస్తే ఏమేమి వంటలు చేసారు. ఇది చెప్పుకోండి, మీరు చెప్పలేండి. అది సాంబార్, ఇది బగారా రైస్ విత్ డ్రై ఫ్రూట్స్. తర్వాత నెక్స్ట్ ఏంటంటే గోంగూర బోటి.
సూపర్ ఉంటుంది. గోంగూర కూడా చూస్తుంటే నూరు ఊరుతుందా మీకు? చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. తర్వాత నెక్స్ట్ ఐటెం వచ్చేసి కర్రీ, మటన్ కర్రీ. నెక్స్ట్ వైట్ రైస్. నెక్స్ట్ రైతా. నెక్స్ట్ వచ్చేసి డబల్ కమీటా. అంతే, అన్ని వంటలు సూపర్ కుదిరినాయి అనమాట. అన్నీ సూపర్ అనేది తినేసినాం కూడా. మీకు కనుక వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.